తెలుగులో ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా పార్థిబన్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సొచ్చింది? అంటే నేను ఇందాక చెప్పాను కదా! ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండి. తెలుగులో ఉన్నారా? లేరా? అని కాదండి. ఇప్పుడు మనం సినిమా అనేది ఇట్ ఈస్ క్రాసింగ్ ఇప్పుడు 'రావు రమేష్' గారు మన మన ఆర్టిస్ట్ కదా! ఆ! మరి 'కేజీఎఫ్‌లో' ఆయన్నెందుకు పెట్టారు? 'ఫహద్ ఫాసిల్' తమిళ్ కదా! 'పుష్పలో' మరి ఆయన్నెందుకు పెట్టారు? ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండి. ఓకే. అండ్ మనందరము ఇండియన్ సినిమా మొత్తం ప్రపంచం అంతా తెలుగు సినిమాని చూస్తున్నప్పుడు, మనం ఇంకా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఐ థింక్ వి షుడ్ బ్రేక్ దిస్ లాంగ్వేజ్ బ్యారియర్స్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ హాస్ ఫ్రీడమ్ టు వర్క్ విత్ హూమెవర్ హీ వాంట్స్. అట్ ద సేమ్ టైమ్ హావింగ్ సెడ్ థట్ కొత్తగా ఉండాలి. నల్ల నాగప్పనే కనపడాలి తప్ప బిఫోర్ చేసినోళ్ళు, ఆళ్ళు వీళ్ళు కనపడకూడదని. అండ్ డెఫినిట్‌గా మనకి 'ప్రకాష్ రాజ్' విలన్ అనగానే 'ప్రకాష్ రాజ్' గుర్తొస్తారు. ఆయన ఆల్రెడీ 'వకీల్ సాబ్' చేశారు. 'కళ్యాణ్' గారికి ఆపోజిట్‌గా జస్ట్ బిఫోర్ 'ఓజీలో' కూడా చేశారు. సో, ఎక్కడో ఒక చిన్న ఫ్రెష్‌నెస్ రావాలని అండ్ పార్థిబన్ ఈస్ ఎ లెజెండ్ యాక్టర్ అండ్ లెజెండరీ డైరెక్టర్. అలాగే 'కేఎస్ రవికుమార్' గారు. 'కళ్యాణ్' గారు రెస్పెక్ట్‌ఫుల్‌గా ఇచ్చే ఒక పర్సన్ ఉండాలంటే 'కేఎస్ రవికుమార్' యాస్ ఎ డైరెక్టర్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. ఆయన కమల్ హాసన్ గారితో, రజనీకాంత్ గారితో ఎడాపెడా బ్లాక్ బస్టర్‌లు తీశారు. ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్ అండ్ ఈస్ మై ఫేవరెట్ డైరెక్టర్ టూ. సో, 'కళ్యాణ్' గారు రెస్పెక్ట్ ఇవ్వాలి, 'కళ్యాణ్' గారు ఇట్లా పాటించాలంటే అలాంటి ఒక స్టేచర్. అలాంటి 'కేఎస్ రవికుమార్' గారు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఒక 'మురళీమోహన్' గారు లాంటి ఒక సీఎం క్యారెక్టర్. ఇవన్నీ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ అయన్నీ ఇంకా మనం పెట్టుకోవద్దండి. అని వదిలేసుకుంటూ ముందుకెళ్ళాలి బేసిక్‌గా. యాహ్! కా 'పవన్ కళ్యాణ్' గారు ఐ థింక్ 'కాంతార' సినిమాకి ఇప్పుడు మనకి 'ఉస్తాద్‌కి' ఇచ్చిన దానికంటే ఎక్కువగా టికెట్స్ హైక్ ఇచ్చారు యాక్చువల్‌గా. మరి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటే ఆయన ఇస్తారా అట్లాగా? యాహ్! రైట్.